ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ నేను పనస గింజలు జీడిపప్పు కర్రీ చేస్తున్నాను. మనం పనసకాయ తెచ్చుకుంటాం కదండి, అవి తినే ముందు ఇవన్నీ గింజలు తీసి పెట్టుకుంటాను. అవునా, పిల్లలకి తినడానికి అవి ఇచ్చేస్తాను. ఈ పనస గింజలు జీడిపప్పు కర్రీ చేస్తున్నాను. జీడిపప్పు ఎండు జీడిపప్పు ఉందండి నా దగ్గర, అందుకని ఒక 2 hours బిఫోర్ నానపెట్టాను. ఇప్పుడు మనము వీటికి మెయిన్గా కావాల్సిన పదార్థాలు పనస గింజలు, 2 ఆనియన్స్, 1 టమాటా, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, చూడండి ధనియా పౌడర్, నెక్స్ట్ ఉప్పు, కారం, ఆయిల్, ఇవన్నీ కామనేనండి. ఇప్పుడు మనం పనస గింజలని జీడిపప్పుని బాయిల్ చేసి పెట్టుకుందాం. కుక్కర్లో వేసి ఒక 6-7 విజిల్స్ రానిద్దాం. ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను. ఇలా కుక్కర్లో వేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకునేదండి. ఎప్పుడు రెగ్యులర్గా పొటాటో కర్రీయే కాకుండా ఇలా పనసగింజల కర్రీ కూడా చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెడుతున్నాను. బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటికి పొక్కు ఉంటుంది. ఈ పొక్కు తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండి. ఇలా మొత్తం తొక్కు తీసి పెట్టుకున్నాను. జీడిపప్పు కూడా పనస గింజలు వేసి ఉడికించడం వల్ల దాని కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు మనము తీసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, టమాటా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దబర పెట్టుకుందాం. దబర హీట్ అయినాకండి కొద్దిగా ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్ వేసాను. ఆనియన్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మేమైతే మసాలా కర్రీస్లో దేంట్లో కూడా ఆవాలు, జీలకర్ర వేయమండి. నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ కొంచెం ఇది బాగా మగ్గనిద్దాం. చూడండి, మన ఆనియన్ బాగా మగ్గింది. దీంట్లోకి ఇప్పుడు నేను ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మన కర్రీ కొంచెమే కాబట్టి కొంచెమే మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నేను ఇలాగా కొంచెం కట్ చేసుకున్నానండి పనస గింజల్ని, బాగా మసాలా పడుతుందని. ఇవన్నీ కూడా యాడ్ చేసి కొంచెం కలుపుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం ఆయిల్లోనే. చూడండి, బాగా మగ్గింది. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కారం కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం కర్రీయే కాబట్టి నేను ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. మీ కారం బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా కలుపుకోవాలి. ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేద్దామండి. వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. చూడండి, లెస్ ఆయిల్ తోటి ఎంత బాగా మనము పనస గింజల జీడిపప్పు కర్రీ చేసుకున్నాం. ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు ఫ్రై కింద. నేనైతే చపాతీలోకి కాబట్టి గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కుక్ అయినవే కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి, ఆ 1 స్పూనే. ఇప్పుడు మూత పెట్టి కాసేపు బాయిల్ అవనిద్దాం. మన కర్రీ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. దీంట్లో కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం లిటిల్ బిట్, మీకు వద్దు గరం మసాలా అనుకుంటే స్కిప్ చేసేసేయండి. మన సీజనల్ కర్రీ పనస గింజల కర్రీ రెడీ అవుతుంది. ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయిందండి. సీజనల్ కర్రీ అన్నాను కదా, మనకి రెగ్యులర్గా దొరకవు కాబట్టి సీజనల్ కర్రీ అని పెడుతున్నాను. దీంట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. మన పనస గింజల జీడిపప్పు కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.